శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అసలు విజయ్ సీఎం అవుతాడా అవడా అనే అనుమానాలకి చెక్ పెడుతూ ఇవాళ గవర్నర్ తన అభిప్రాయం చెప్పడం జరిగింది. అలానే పర్మిషన్ ఇవ్వటం జరిగింది. బల నిరూపణలో భాగంగా విజయ్కి మద్దతు ఇస్తారు అంటారా? అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు మీరు కనుక మొత్తం ఇవాళ రాజకీయ సినారియో తమిళనాడులో చూస్తే చాలా చిత్రంగా ఉంది. విజయ్ని కావాలనుకుని కూడా పూర్తి మెజారిటీ ఇవ్వాలిగా. 118, 120 సీట్లు రావాలి. అవును. ఇవాళ 108 అంటే 107 వేసుకోండి. ఒకటి మళ్ళా ఎలక్షన్ పెడతారు కాబట్టి 107 సీట్లు. కాంగ్రెస్ 5, 112. తిరుమావళ 1 సపోర్ట్ ఇస్తా అన్నారు, 116 అనుకోండి. ఇంకా 2 సిపిఐ సిపిఎం ఇవ్వమన్నారు. ఇండియన్ ముస్లిం లీగ్ కూడా ఇవ్వనుంది సపోర్టు. సో ఇప్పుడు విజయ్ ఏం చెప్తున్నాడంటే మాకు 27 మంది ఏఐడిఎంకే వాళ్ళు సపోర్ట్ ఉన్నారు అని చెప్తోంది. ఇప్పుడు వాళ్ళ శిబిరంలోనే వాళ్ళు వచ్చి చేరారు అని. ఓకే. పుదుచ్చేరిలో. సో అప్పుడు నల్లేరు మీద నడకే. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటేనండి, మరి ఇన్ని సిద్ధాంతాలు చెప్పి నువ్వు ఏఐడిఎంకేని ఎలా కలుపుకుంటావు? సింహం సింగిల్గా వచ్చింది అని జగన్ వాళ్ళు నిన్నటి వరకు హోరెత్తిచ్చారుగా. అవును. జగన్ బాటలోనే వెళ్తున్నాడు, జగన్ ఆదర్శంగా తీసుకున్నాడు. మరి జగన్ ఆదర్శంగా తీసుకుంటే ఇవాళ మరి కూటమి లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నాడు. కాబట్టి తొందరపడకూడదు, మాట్లాడకూడదు. ఇప్పుడు విజయ్కి ఇంకా అసలు అనుభవం లేదు. మనకు అది 2 రోజుల్లో అర్థమైంది. నిన్న రాత్రి కొంచెం ముభావంగా ఉన్నాడు మనిషి. అంటే ధైర్యం కోల్పోయాడా? ఇవాళ రెండోసారి వెళ్ళి గవర్నర్ని కలిశాడు. అంటే కాంగ్రెస్ వెనకాలండి నడిపిస్తుందా? ఓకే. ఇవాళ అతను ఎవరు, సింఘ్వి, అతను వస్తున్నాడు వాళ్ళకి, ఎవరికి, కాంగ్రెస్ నుంచి. అంటే లాయర్ అతను. సో ఆయన ఇప్పుడు ఢిల్లీ నుంచి చెన్నై వస్తున్నాడు ఇతనికి సపోర్ట్ ఇవ్వడానికి. సో గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ ప్రశ్నించింది ఏంటంటే, మీ బలం ఎంత, మీ వాళ్ళ సంతకాలు ఏవి, మీరు ఎలా చెప్తారు, ఎలా ప్రూవ్ చేసుకుంటారు? నేను ఫ్లోర్లో ప్రూవ్ చేసుకుంటాను అన్నాడు. దీనికి అందరూ కూడా, ఇప్పుడు గతంలో మీకు కర్ణాటకలో జరిగింది ఇదే విధంగా, తర్వాత మధ్యప్రదేశ్లో జరిగింది, ఇవన్నీ కూడా కోట్ చేస్తున్నారు. సో మరి రేపు ప్రూవ్ చేసుకుంటానని అంటున్నాడు ఆయన. కానీ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఏఐడిఎంకే నిన్నటి వరకు బీజేపీతో ఉంది, మరి బీజేపీతో ఉన్న వాళ్ళు మీరు ఎలా తీసుకుంటారు? తర్వాత విజయ్ అసలు మొత్తం 234 మంది క్యాండిడేట్స్లో ఏఐడిఎంకే డిఎంకే వాళ్ళని ఎందుకు తీసుకున్నాడు? తీసుకోకూడదుగా లెక్క ప్రకారం. మొత్తం మీకు యూతే ఉండాలి, కొత్త బ్లడ్ ఉండాలి. సో ఇవాళ మనకి వినిపిస్తున్న విషయం ఏంటంటే, సెంగోటయ్యన్ జయలలిత దగ్గర పనిచేసి, తర్వాత పళనిస్వామి దగ్గర కూడా పనిచేసి ఇవాళ ఈయన దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఇతనికి కుడిభుజంగా ఉన్నాడు. అతనికే 3 వంతులు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని వచ్చింది. మరి అతనికి ఇస్తారా ఇప్పుడు, లేదు డిఎంకే నుంచి వచ్చిన బాబురావుకి ఇస్తారా? ఎందుకంటే అతను స్టాలిన్ ఓడిచ్చాడు. సో ఏది ఏమైనా ఇవాళ సీనియర్స్ ఉన్నారు ఇతని దగ్గర, డిఎంకే ఏఐడిఎంకే నుంచి వచ్చిన వాళ్ళు. సో మీరు కొత్త సిద్ధాంతాలు ఏం చెప్తారు? అవే సిద్ధాంతాలు వస్తాయిగా. మన ప్రశ్న అది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా, వాళ్ళనే కాదు అందులో ఉండే ఏఐడిఎంకే డిఎంకే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ సిద్ధాంతాలతో ముడిపడి ఉన్నారు. కాబట్టి ఇవాళ విజయ్కి అవన్నీ ఇంజెక్ట్ చేయకుండా ఉంటారా? ఇప్పుడు విజయ్కి అనుభవం లేదు కాబట్టి వాళ్ళు చెప్పిన బాటలోనే వెళ్ళాలిగా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ చాలా హుందాగా స్టాలిన్ ప్రవర్తించారు. మేమేమీ హార్స్ ట్రేడింగ్ చేయం, మేమేమీ కలగజేసుకోం. యాక్చువల్గా డిఎంకే ఏడిఎంకే కలిసి వాళ్ళు ఫామ్ చేసి ఉండొచ్చు. అంటే వాళ్ళిద్దరికీ చాలా తక్కువే ఉన్నాయి, 106 ఉన్నాయి. వీళ్ళకంటే ఒకటి ఎక్కువ విజయ్కి. అయినా కూడా దే కెన్ గో విత్ అదర్ పార్టీస్ కదా. ఆల్రెడీ డిఎంకే 29 పార్టీలు, వీళ్ళు 16, 18 ఎన్ని పార్టీలతో వీళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చేయమన్నారు. 6 నెలలు టైం ఇస్తున్నాము విజయ్కి, లెట్ హిమ్ ప్రూవ్, చేయనివ్వండి. ఇప్పుడు ముందు అతను ఇచ్చిన ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం అంత ఈజీ కాదు. ఇవాళ డిఎంకే అని కాదు, తమిళనాడు మీద 11 లక్షల అప్పుల భారం ఉంది ఇవాళ. వాళ్ళకి ఇన్కమ్ కంట డెఫిసిట్ ఎక్కువ ఉంది ప్రతి సంవత్సరం, 1,50,000 కోట్లు ఎంతో. సో హౌ హీ ఈస్ గోయింగ్ టు రన్? ఎలా ఇస్తాడు? ముందు జీతాలు ఇవన్నీ కలిపి 68,777 కోట్లు అవుతుంది.
ఎక్కడి నుంచి వస్తాడు నెల నెల? అందుకని అతను తను మించి హామీలు ఇచ్చాడండి. ఆడపిల్లకి 8 గ్రాములు అన్నాడు. ఇంకొకటి, ఇవాళ మీరు అతను ఇచ్చిన మొత్తం హామీలు చూస్తే అన్ని రాష్ట్రాల నుంచి కొంచెం కొంచెం తీసుకున్నాడు. అవును. తల్లికి వందనం 15,000, ఇక్కడ ఆడపిల్లకి బంగారం, తర్వాత 5 ఎకరాల వరకు ఉండే రైతులకి రుణమాఫీ. ఎందుకు చేస్తావు రుణమాఫీ? బ్యాంకులు అప్పనంగా ఇస్తాయి డబ్బులు. ఇవాళ అన్ని తలకు మించిన భారం. అందుకని డిఎంకే చాలా చక్కగా ప్రవర్తించారు. వెంటనే వెళ్ళి ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు. నేను ఒప్పుకుంటున్నాను ఓటమిని, ప్రజలకు మార్పు కోరుకున్నారని చెప్పాడు ఆయన. ఈవెన్ ఉదయనిధి ఆల్సో సెట్ ద సేమ్ థింగ్. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఎందుకంటే ఆ హుందాతనంగా ఆయన నడుచుకున్నాడు ఆయన. ఎందుకంటే అది డిఎంకే నుంచి ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి ఇది ఉంటుంది ఖచ్చితంగా. సో అది ఇవాళ మమతకు లేదు, అది నేను చెప్పొచ్చేది. సో మూర్ఖంగా ఆవిడ మాట్లాడుతుంది, కానీ దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆల్రెడీ ఇవాళతో అయిపోయింది ఆవిడది. సో ఏది ఏమైనా విజయ్ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. మరి రేపు ఎట్లా ప్రూవ్ చేసుకుంటాడు ఫ్లోర్లో, ఎవరెవరు అతనితో చేరతారు, ఎవరు చేరినా అతని సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు ఉండరు, వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా విజయ్ వెళ్ళాలి. కాబట్టి మరి విజయ్ చెప్పిన ఆ కొత్త తరహా పాలన ఏంటో మనం వేచి చూడాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.